స్వాతి నువ్వు బొట్టు పట్టుకుంటే బాగుంటావు అని చెప్పాను. చాలా కష్టపడి నాతో బొట్టు పెట్టించారు. థ్యాంక్ యూ. నేను ఎప్పుడో రామదాసు సినిమా చూశాను. బట్ రీసెంట్లీ నా పాపకి కొన్ని పాటలు వినిపిస్తూ మళ్ళీ రామదాస్ సినిమా మా లైఫ్ లోకి ఎంటర్ అయింది. రాముడు లక్ష్మణుడు ఇద్దరు మారు వేషాల్లో రాత్రిపూట తనేష ఫోర్ట్ లోకి వస్తారు. రామోజీ లక్ష్మోజీ అని చెప్పి, ఏంటి మీరు ఎవరు, ఎలా వచ్చారు ఇక్కడికి అనగానే రాముడు ఒక మాట అంటాడు, అల్లా అన్నారుగా అందుకే వచ్చామని. అది చూసినప్పుడు నాకు సినిమా కొత్తగా కనిపించింది ఈసారి. ఐ బిలీవ్ ఇన్ డివైన్ పవర్. డివైన్ పవర్ అంటే కనపడ మనకేదో వరం ఇస్తాడని కాదు. నా వరకు వస్తే నేను పర్టికులర్గా అన్నమయ్య సినిమా తీస్తానని అనుకోలేదు. నేను నమ్ముతుంది వెంకటేశ్వర స్వామి ఆ కోసం రిజర్వ్ చేశాడు. ఇంత నీకు రామభక్తి ఉన్నా ఇవాల్టి రోజున నీకు రామభక్తి అంటే నువ్వు ముస్లింని ద్వేషించడం, నా దృష్టిలో అసలు నువ్వు ఒకరిని భక్తితో పూజించడానికి ఇంకోళ్ళని ఎందుకు హేట్ చేయాలో నాకు అర్థం కాదు. పొలిటికల్ గా హిందూ ముస్లిం అనేది ఉంది తప్ప రియల్ లైఫ్ లో వాళ్ళ అవసరం మనకు ఉంది, మన అవసరం వాళ్ళకే ఉంది. మనం మనుషులను సపరేట్ చేస్తాం తప్ప బైబిల్, భగవద్గీత, ఖురాన్ అదే చెప్తుంది. ఎవరిది వాళ్ళు చదువుకోవటానికి తప్ప అల్టిమేట్ గా అందులో చెప్పేది కామన్ పాయింట్. అంటే మీరు ట్రూగా భక్తిని ఫీల్ అయిన వాళ్ళు ఏ గాడ్నైనా ఫీల్ అవ్వగలరు అనేదా మీరు చెప్పాలనుకుంది? సో చాలా కష్టపడి నాతో బొట్టు పెట్టించారు. థ్యాంక్ యూ. ఇందాకేదో అన్నారు, దాంతో మొదలు పెట్టండి. స్వాతి నువ్వు బొట్టు పట్టుకుంటే బాగుంటావు అని చెప్పాను. థ్యాంక్ యూ. ఓకే, మీరు నన్ను ఎలా పిలుస్తారో ఎప్పుడు అలా పిలవచ్చు, స్వాతి అని అక్కర్లేదు. గుంటూరు అని గుంటూరు అనే పిలవచ్చు. సరే, నేను డైలాగ్ విత్ స్వాతి లాంచ్ చేసింది ఒక పొలిటికల్ నేపథ్యంలో. అంటే కాంటెంపరీ పొలిటికల్ డిబేట్స్ని మతం, సిద్ధాంతం, రాజ్యాంగం ఇవి ఎలా షేప్ చేస్తున్నాయి అనేవి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పటిదాకా నేను మాట్లాడింది ప్రొఫెసర్స్తో, అకాడమిషియన్స్తో, మాట్లాడబోయేది కూడా యాక్టివిస్ట్స్తో. నేను ఎప్పుడో రామదాసు సినిమా చూశాను. బట్ రీసెంట్లీ నా పాపకి కొన్ని పాటలు వినిపిస్తూ మళ్ళీ రామదాస్ సినిమా మా లైఫ్లోకి ఎంటర్ అయింది. అది చూసినప్పుడు నాకు సినిమా కొత్తగా కనిపించింది ఈసారి. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న వర్క్‌కి ఈ సినిమా చూపించిన కొన్ని వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఈ డైలాగ్ తీసుకురావడం అవసరం అనిపించింది. సో నాకు ఆ సినిమాలో కేవలం కనిపించింది నాగార్జున, రామదాసు విలువలు, హిందూ ముస్లిం రిలేషన్స్‌ని ఎలా చూపించారు, ఒక ముస్లిం రాజుని ఎలా చూపించారు, ఒక కబీర్ లాంటి క్యారెక్టర్‌ని ఎలా చూపించారు, ఇవి మాత్రమే కాదు. వీటన్నిటి ద్వారా డైరెక్టర్ లాగా మీ వాల్యూస్ నాకు చాలా ఫ్రెష్‌గా కనిపించాయి. మనం ఎన్నోసార్లు కూర్చొని పొలిటికల్ డిబేట్స్ చేసాం, ఎన్నో పొలిటికల్ ఇష్యూస్ డిస్కస్ చేసాం. బట్ మీకున్న ఒక చాయిస్ ఉంది చూసారా, ఒక కాన్షియస్ చాయిస్. ఒక డైరెక్టర్ ఎంచుకోవచ్చు, నేను కావాలంటే మీరు తనేషాని కొన్ని బూతులు తిట్టించుండొచ్చు, అతన్ని హిందువులందరినీ చంపించినట్టు చూపించుండొచ్చు, హిందూ మతం మీద విద్వేషపూరితమైన స్టేట్మెంట్స్ ఇప్పించుండొచ్చు. అవేమీ రాలా. నాగార్జునకి, తనేషాకి మధ్యలో గూడా ఒక సైద్ధాంతికపరమైన చర్చ జరిపించారు గానీ, నాగార్జున ఎక్కడ తనేషాని అతని అథారిటీని ఛాలెంజ్ చేయలేదు. "నువ్వు నాకు రాజొద్దు, నువ్వు నన్ను మతపరంగా నన్ను హిందూ మతాన్ని ఇలా చేస్తున్నావు" నాగార్జునతో అనిపించలేదు. కబీర్ లాంటి హిందూ, ముస్లిం రిలేషన్ కి ఒక సింక్రనీ తీసుకొచ్చే పర్సన్ లాగా ఆయన్ని యూజ్ చేయటము, బీబీ నాంచారిని తీసుకురావటము, ఇవన్నీ నాకు చాలా ఫ్రెష్‌గా కనిపించాయి. అసలు అన్నేళ్ల క్రితం మీరవి చేశారు. ఇవాళ వాతావరణంలో ఇది పాజిబులా? ఒక డైరెక్టర్ వాల్యూస్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ టు బ్రింగ్ ఇన్ ద కాన్వర్జేషన్ అనిపించింది. అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది, ఈ డైలాగ్ మనం కేవలం రామదాసు నేపథ్యంలోనే ఉంచుదాం, బయటికెళ్ళొద్దు. రామదాసు దృష్టికోణంలో ఈ 4, 5 ఒక భక్తి అనేది ఏంటి? అసలు నిజంగా హిందూ మతంలో రామదాసు ఫీల్ అయింది ఏంటి? ఇది చూసిన ఆడియన్స్ మీకు చెప్పిందేంటి? వాళ్ళెందుకు అన్నమయ్య సినిమాకి ఒక గుడికెళ్ళినట్టు ఫీల్ అయ్యి వచ్చారు? ఆర్ రామదాస్ సినిమా గుడికెళ్ళినట్టు ఫీల్ అయ్యి వచ్చారు? హిందూ, ముస్లిం రిలేషన్ మీరెందుకు అలా చూపించారు?
కబీర్ పాత్రని ఎందుకలా చూపించారు? ఇలా సీన్స్‌తో మనం డిస్కస్ చేద్దాం. సో, మీరేమన్నా చెప్పి స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ నీ నోటితో నువ్వే చెప్పావు. మీ అమ్మాయి రామదాస్ పాటలు పాడుతుందని. మీ అమ్మాయి రామదాస్ పాటలు పాడకుండా ఈ కొత్తగా వచ్చే పవన్ కళ్యాణ్ సినిమాలో కానీ, నాని సినిమాలో కానీ, చిరంజీవి గారి సినిమాలో కానీ ఆ పాటలు పాడకుండా రామదాస్ ఎందుకు పాడుతుంది? ఎందుకంటే వాళ్ళకి చిన్నతనంలో మనం హిందువులమే, మా ఫ్రెండ్ ముస్లిం అని తెలియదు వాళ్ళకి. ఆ ఏజ్లో ఎల్కేజీకి పంపించినా ఎక్కడ పంపించినా కూడా దే ఆర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో నేను ఐ బిలీవ్ ఇన్ డివైన్ పవర్. డివైన్ పవర్ అంటే కనపడ మనకేదో వరం ఇస్తాడని కాదు. నా వరకు వస్తే నేను పర్టికులర్గా అన్నమయ్య సినిమా తీస్తానని అనుకోలేదు నేను అసలు. 50 ఏళ్ళ నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికే సినిమా మొదలుపెట్టే ముందు వెళ్ళి గడ్డం ఇచ్చేసి సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ తీస్తాను అన్నమాట. ఎందుకంటే నాకు పురాణాలు కొంచెం ఐడియా ఉన్నాయి కనుక దాన్ని కలియుగ దైవం ఎందుకన్నా ఇప్పుడు మన త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగంలో కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకనే పొలిటికల్గా కానీ ఈ ఆనాటి రాక్షసులు వాళ్ళ రౌడీలు అంటాము, లేకపోతే బ్యాడ్ బిజినెస్ పీపుల్ అవ్వచ్చు. ఒక మంచి ఆరోగ్యకరమైన వస్తువు అమ్మి వచ్చే డబ్బు వేరు, లంచం తీసుకునే డబ్బు వేరు కదా. సో రామదాస్ సినిమాకి కానీ, అన్నమయ్య సినిమాకి కానీ నాకన్నా గొప్ప డైరెక్టర్స్ విశ్వనాథ్ గారు, బాపు గారు, జంజాల, వీళ్ళందరూ అన్నమయ్య తీద్దాం ఉన్నారు. తీద్దాం అనుకుని అందులో ఇంతే కదా అని వదిలేశారో, దేనికి వదిలేశారో, లేకపోతే నేను నమ్ముతుంది వెంకటేశ్వర స్వామి నా కోసం రిజర్వ్ చేశాడని. అప్పటి వరకు మొత్తం సోషల్ సినిమాలు తీసుకుంటూ వచ్చాను నేను. అందులో ఆర్ట్ ఫిల్మ్స్ అవచ్చు ఇంకోటి. సో ఒరిజినల్గానే నాకు భక్తిని పురాణాల మీద ఇష్టం కాబట్టి అన్నమయ్యని ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఉన్నది యథాతథం తీస్తే ఒక బయోగ్రఫీ లాగా ఉంటుంది. అందుకనే నెగిటివిటీని స్టార్ట్ చేసి అందం అంటే తను ఆరాధించే అమ్మాయిలదే అనుకునే వాడిని ఎంతకన్నా గొప్ప అందం చూపిస్తామంటే ఉండదంటాడు. అన్నప్పుడు రా చూపిస్తానని ఓ టెంపుల్లో తీసుకెళ్ళేటప్పటికి మొత్తం లైట్లు వెళ్ళటం అవన్నీ అక్కడి నుంచి మారిపోతాడు. రామదాసులో కూడా అలాగే అది తీసాం కాబట్టి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అంటే భద్రాచలం రామదాస్ మీద తీయండి అని నాకు చెప్పారు. వెళ్ళిన వాళ్ళకి డైరెక్ట్ గారు చెప్పి అది తీయమనండి. ఎందుకంటే ఒకప్పుడు నాగయ్య గారు అని పాత యాక్టర్ కానీ వేమన, రామదాస్ పర్టికులర్గా రామదాస్ తీసి మొత్తం ఆస్తి అంత పోగొట్టుకున్నాడు. నాకు జాగ్రత్త ఆలోచండి, ఒకసారి రివర్స్ అవుతుంది అన్నా కూడా అక్కడి నుంచే కవర్ వచ్చింది కనుక ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఎనీ గాడ్. దానికోసం ఎలా చేస్తే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు బాగుంటుంది ట్రీట్మెంట్. ఇప్పుడు కొట్టే చర్చ అని చెప్తే బాగుండదు.
అందుకు క్లియర్గా వాళ్ళున్న పరిస్థితుల్లో వేరు, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరమ్మా. ఒకళ్ళనొకళ్ళు ఆరాధించుకునేవాళ్ళు. వెంకటేశ్వర స్వామి కూడా బీబీ నాంచారమ్మ అని ఒక క్యారెక్టర్ ఉంది. ఒక ముస్లిం లేడీ ఇచ్చిన బంగారు పద్మాలతో పూజ చేస్తారు. అట్లా రామదాసు కూడా గుడి కట్టించడం కోసం తీసుకున్నాడు. గుడి డబ్బుతో కట్టించాడు. మన డబ్బుతో ఖర్చు ఏదైతే తప్పు అనుకున్నామో అప్పుడు మటుకు శిక్ష వేశారు. రాముడి కోసం వేయలే శిక్ష. గవర్నమెంట్ డబ్బుని కరెక్ట్. కొంచెం తీసుకుని మిగతా అంతా చందాలు మనం చూపించాంగా. అవును, అవును. సో అల్టిమేట్గా ఒక అతన్ని లైక్ చేయాలంటే ఆపోజిట్ నన్ను ఒక ముస్లిమో లేకపోతే ఒక క్రిస్టియనో నన్ను నా సినిమాలను పొగిడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ పొలిటికల్గా హిందూ ముస్లిం అనేది ఉంది తప్ప రియల్ లైఫ్లో వాళ్ళకి వాళ్ళ అవసరం మనకు ఉంది, మన అవసరం వాళ్ళకే ఉంది. సార్ ఒకసారి ఇంటరప్ట్ చేయొచ్చా? మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఒక ముస్లిం క్రిస్టియన్ కూడా వచ్చి సినిమా చూసి బాగుందంటే మీకు సాటిస్ఫాక్షన్. ఎందుకంటారు అలా? అంటే జీసస్ మీద తీసిన సినిమా అందరూ చూశారు కదమ్మా. అందరికీ ఎక్కడో వాళ్ళ గాడ్ ఫీలింగ్ అనేసి ఉండబట్టి, గాడ్ ఫీలింగ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఉండబట్టే అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. అబ్దుల్ కలాం వాళ్ళు ప్రెసిడెంట్ అయ్యాడంటే ఆయన హిస్టరీ తీసుకుంటే ఇంటింటికి పేపర్లు అమ్మి ఆ డబ్బుతో చదువుకున్నాడు. మన ఇండియన్స్ ఎవరు అబ్దుల్ కలాం ఏంటి ముస్లిం ఏంటి అనలేదుగా. అతను టాలెంట్ ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో అండ్ ఈజ్ కాంట్రిబ్యూషన్ టు ది వరల్డ్. అంటే మీరు ప్రతి ఒక్కళ్ళలో ఆ గాడ్ ఫీలింగ్ ఉంటుంది అన్నారు. అంటే ట్రూగా భక్తిని ఫీల్ అయిన వాళ్ళు ఏ గాడ్‌నైనా ఫీల్ అవ్వగలరు అనేదా మీరు చెప్పాలనుకుంది? సో, మీరు ఒక స్పెసిఫిక్ సీన్ నాకు గుర్తొస్తుంది. తనేషా పడుకుని ఉంటారు వాళ్ళ ఇంట్లో. రామదాస్ ఇట్లా 6,00,000 కట్టాలి, గుడి కోసం డైవర్ట్ చేశారు అని కంప్లెయింట్ ఉంది. సో, నాకు మీరు 6,00,000 కట్టలేదు కాబట్టి అండ్ అధికార ధిక్కరణ జరిగింది కాబట్టి జైల్లో పెట్టాను అంటాడు. సో, రాముడు, లక్ష్మణుడు ఇద్దరు మారు వేషాల్లో రాత్రిపూట తనేషా ఫోర్ట్‌లోకొస్తారు. రామోజీ, లక్ష్మోజీ అని చెప్పి అది మా పాప ఫేవరెట్ సీన్. సో, ఆయన ఉలిక్కిపడి లేస్తారు. లేచి ఏంటి మీరు ఎవరు? ఎలా వచ్చారు ఇక్కడికి? అంటాడు. అనగానే రాముడు ఒక మాట అంటాడు, అల్లా అన్నారుగా అందుకే వచ్చామని. ఏంటి మీరక్కడ చెప్పాలనుకుంది? మనం మనుషులను సపరేట్ చేస్తాం తప్ప బైబిల్ మన భగవద్గీత అదే చెప్తుంది. ఖురాను బైబిల్ చెప్పింది, భగవద్గీత అదే చెప్తుంది. ఎవరిది వాళ్ళు చదువుకోవడానికి తప్ప అల్టిమేట్గా అందులో చెప్పేది కామన్ పాయింట్, అంతే కదా. ఇప్పుడు హిందీ సినిమా మొఘలి ఆజం కానీ ఇవన్నీ ఆల్ ఇండియాలో అందరూ చూశారు కదా. కరెక్ట్, కరెక్ట్. అలా సినిమాకి అసలు కులం మొత్తం లేదమ్మా. అసలు నాకైతే మా ఆఫీస్లో ఎవరో ఏంటో కూడా తెలియదు నాకు. లైఫ్ కూడా లేదు. మీరు చూపించింది అదే.
ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఆయన ఎన్ 'రామదాస్‌ని' జైల్‌లో పెట్టే సీన్ ఉంటుంది గదా! అక్కడ 'రామదాస్‌కి' అండ్ 'నాజర్‌కి' ఒక డిబేట్ జరుగుతుంది. సో, ఆ డిబేట్ ఏంటంటే, "నువ్వెలా మనీని డైవర్ట్ చేశావు?" అంటే, ఈయన "అదేంటి మీరు మహల్స్ కట్టడానికి లేకపోతే శ్మశానాలు కట్టడానికి, మీ రాణివాసానికి, ఈ లగ్జరీకంతటికి మీరు కట్టుకోవచ్చు. నేను రాముడు టెంపుల్ కడితే ప్రాబ్లమ్ అయిందా?" అని రామదాస్ క్వెషన్ అడుగుతాడు. అడిగితే తానేషా అంటారనమాట. ఏదైనా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆహ్, ఆహ్, నీకసలు మరీ అధికారం అంటే భయం లేకుండా పోయింది. ఆ సీన్ ఆ! ఉందా? అది కోర్ట్ రూమ్‌లో ఉంటుంది ఆ సీన్. బట్ అక్కడ కూడా నాకు కోర్ట్ రూమ్‌లో మేము అన్నిటికీ డబ్బులు పంపిస్తున్నాం కదా! సో, అన్నప్పుడు వాళ్ళు ఒక ఐస్ క్యూబ్ ఇచ్చి ఇచ్చి వీళ్ళందరికీ ఎలా కరిగిపోతున్నాయి అని సో, మీరు పంపించేదని సిన్సియర్‌గా పంపించేది ఇంతమంది చేతులు మారి వచ్చేప్పటికి ఇంత పొట్టిన నిండింది కదా! తక్కువైపోయింది. అంటే బ్రైబరీ జరుగుతుందని ఇండైరెక్ట్‌గా చెప్పడం. యెస్. అండ్ అక్కడ అప్పుడే ఇతనికి ఉద్యోగం ఇస్తున్నాడుగా. ఉద్యోగం అందుకే ఇచ్చారు. చివర్లో ఈయన్ని జైల్‌లో పెట్టే ముందర సీన్ గురించి మాట్లాడుతున్నాను నేను. బట్ ఆ సీన్‌లో కూడా నాకు వీళ్ళిద్దరిలో కనిపించిందేంటంటే, నేను రాజుని, నువ్వు నా కింద వర్క్ చేస్తున్న వాడివి. అనే సీన్ ఉందా? ఆ! ఉంది. ఆ సీన్ ఏంటంటే ఆహ్, "నువ్వు లెటర్ రాయకుండా ఎలా నా పర్మిషన్ తీసుకోవాలి గదా! గుడి కట్టడానికి" అంటాడు. "నేను లెటర్ పంపించాను" అంటాడు నాగార్జున. అంటే వీళ్ళు లేదు నువ్వు ఇద్దరిని అడుగుతారనమాట. "ఏం మీరు తీసుకురాలేదా?" అంటే వీళ్ళు అబద్ధం జెప్తారు. చెప్పగానే నాగార్జున అంటాడు, "వాళ్ళు అబద్ధం జెప్తున్నారు. నేను నిజం జెప్తున్నాను. నేను మీకు లెటర్ రాసాను. మీ నుండి అప్రూవల్ రాలేదు. అందుకని నేను ప్రొసీడ్ అయ్యాను. అయినా ఇదంతా క్రౌడ్ ఫండింగ్ చేసిన మనీ. టెంపుల్ కోసం రైజ్ చేసిన మనీ" అని అంటే "అలా నా పర్మిషన్ తీసుకోకుండా ఎలా కడతావు గుడి" అంట. అంటే ఇతను అడుగుతాడు, "మన డబ్బులు అన్నిటికి వాడుతున్నప్పుడు రాముడి గుడికి వాడితే తప్పేంటి?" అని అడుగుతాడు నాగార్జున. బట్ ఇక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంటే మీరెందుకు ఆ చాయిస్ ఎలా మేక్ చేశారని అడుగుతున్నా. వీళ్ళిద్దరి సంభాషణ "నువ్వసలు ఒక ఇస్లామిక్ రూలర్ ఉన్నప్పుడు హిందూ గుడి ఎలా కడతావు? నీ రాముడుకి గుడి ఎలా కడతావు?" అని రాముడిని ఎక్కడ దూషించలేదు తానేషా. గుడి కట్టడాన్ని డబ్బులు డైవర్ట్ చేశావన్న కంటెక్స్ట్‌లో అన్నాడు గానీ, నీ మతాన్ని నువ్వెలా పెంపొందించుకుంటావు అనలేదు. ఈయన కూడా మీరు నా అథారిటీ అందుకని నేను మీకు ఆన్సరబుల్ అన్నట్టే అన్నాడు కానీ, నా మతం గొప్పది నీకన్నా అన్నది ఇవ్వల. సో, మీరు ఇది కాన్షియస్‌గా చేశారా? ఆహ్, ఆహ్, పోర్ట్రేయల్ అనేది లేకపోతే న్యాచురల్‌గా మీరు అలానే ఒక డెసిషన్ తీసుకున్నారా? అసల సినిమాని అన్ని సెక్షన్స్ వాళ్ళు చూడాలనే ఉద్దేశంతోనే తీస్తాం. అన్‌లెస్ ఈ మధ్య వచ్చిన 'ధురంధర్' లాగా యాంటీగా ఉన్న దేశాలు స్పైలాగా ఎళ్ళి అటువంటి కథలు అప్పుడు వాళ్ళు, వీళ్ళు వేరు వేరు అని చెప్తాం. ఇటువంటి కథల్లో ఇది ఈళ్ళ పాలనలో వచ్చిందా? ఆళ్ళ పాలనలో వచ్చిందా? అనేది ఉండదక్కడ. హిందువు గనక బంధించలా. అతను చెప్పకుండా మిస్‌యూజ్ చేశాడు అనే చెప్పాం. ఇదేంటంటే ఉన్న సత్యం. రికార్డెడ్ సత్యం. ఇప్పుడు రాముడు ఆయన కలలో కనిపించాడు అని వాదన ఎవరైనా పెట్టారనుకో, దానికి సమాధానం లేదు. ఎందుకంటే అవును. ఒక్కోసారి కొన్ని కొన్ని వండర్స్ జరుగుతాయమ్మా. మన హిస్టరీలో తీసుకున్నా, పురాణాల్లో తీసుకున్నా కూడా కొంతమందికి ఏదో తెలియని ఆరాలాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్యది మొదలుపెట్టాను స్టోరీ డిస్కషన్ మొదలుపెట్టిన కాడి నుంచి నా కారు వెళ్తూ ఉంటే నా కారు ముందు లారీకి కానీ ఆటోకి కానీ గోవింద గోవిందను నమో వెంకటేశాయ అని కనపడేది నాకు. తర్వాత రామదాసు చేస్తున్నప్పుడు
అది కనపడేది కాదు. ఆటో మీద కానీ దీని మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్, లారీల మీద. ఇటు షిరిడి సాయిబాబా చేసినప్పుడు సాయిరామ్ సాయిరామ్ అని షిరిడి సాయి బొమ్మ. ఇటేపు చూస్తేనో సాయి వైన్స్ అని ఉంటుంది. ఏదైనా కూడా అంటే మరి అది ఎందుకు జరుగుతుందంటే నాకే తెలియదు. అది మీ 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 భక్తి వల్లే మీరిది తీశారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అది మీరు జస్ట్ కమర్షియల్‌గా తీసున్న మీరన్నట్టు ఒకళ్ళని వీరు వేరు అని చూపించాలని తీసున్న ఫస్ట్ మీరు క్యారెక్టర్స్‌ని ఇలా రాసుకునేవాళ్ళు కాదు. అండ్ మీ చుట్టూ ప్రపంచం మీకలా కనిపించేది కాదు. సో, అది మీ పర్సనల్ వాల్యూస్ నుండి వచ్చింది కాబట్టే నాకు ఈ మూవీ ఎక్స్‌ట్రా స్పెషల్‌గా కనిపించింది. సరే ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇది కూడా నాకు చాలా రెజొనేట్ అయింది. నాగార్జున ఒక ఓపెనింగ్ సీన్‌లో ఒక విగ్రహం కింద పడిపోబోతుందన్ రాముడి విగ్రహం కింద పడిపోబోతుంది. పడిపోతే ఈయన పడిపోబోతుంటే ఈయన పట్టుకుంటాడు. జస్ట్ పట్టుకొని దాన్ని నుంచోబెడతాడు. నుంచోబెడితే వాళ్ళందరూ నాగార్జునకి దండం పెట్టబోతారు. "అయ్యా! నా కాళ్ళకి కాదు విగ్రహం కాళ్ళకి దండం పెట్టండి" అంటాడు. సో, విగ్రహాన్ని యూజ్ చేసుకొని నాగార్జున గొప్పవాడు అవ్వలేదు. ఎక్కడ మీరు త్రూ ఔట్ ద సినిమా చూపించిందేంటంటే, ఆయన చాలా పెద్దవాడు. నేను చిన్న కార్యం నేను చేస్తున్నాను. ఆయన పేరు పెట్టుకొని నేను గొప్పవాడినవ్వడాన్ని నేనెక్కడ యాక్సెప్ట్ చేయలేదు. అది కూడా మీరు అందులో పల్లకి మీద చిలక కూడా ఉంటుంది. హ్మ్. ఇది ఇది పట్టుకొని పెట్టిన తర్వాత ఎగిరి ఆయన బుర్ర మీదకి వస్తుంది. కరెక్ట్. రామచిలక అనేది ఎందుకు వచ్చింది? ఇవన్నీ డ్రమటైజ్ చేయడానికమ్మా. హ్మ్. నిజంగా జరిగిందో లేదో మనకు తెలియదు. హ్మ్. కరెక్ట్. సో కొన్ని విషయాలు మనం లిబర్టీ తీసుకుని మంచి విషయం చెప్పడానికి, చెడ్డ విషయం తీసుకోవడానికి లిబర్టీ తీసుకున్న క్షమించరు. ఒక మంచి విషయం చెప్పడానికి కొంచెం ఎక్స్ట్రా కనిపెట్టినా కూడా చూస్తారు. ఇప్పుడు ఎటువంటి ఎన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళైనా సరే ఎందుకు గుళ్ళకెళ్తున్నారు? చాలామంది తప్పు చేసిన వాళ్ళు 60% ఉందనుకుందాం. కేవలం తనకు వచ్చే జీతంతోనే తను పని చేసుకుని పెళ్ళాం బిడ్డలను పోషించుకుంటున్నాడు అనే క్యారెక్టర్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే బికాజ్ ఆఫ్ కొంతమంది అంటే అవసరాలకి తప్పు చేయాల్సి వస్తుంది, లంచం కానీ ఇంకోటి కానీ. సో వాళ్ళందరికీ ఏంటంటే లోపల మనం ఏదో తప్పు చేసాం వెళ్ళి స్వామికి దండం పెట్టుకోవడానికి. ఎందుకంటే చాలామంది పొలిటికల్ పీపుల్ కానీ ఇంకోళ్ళు కానీ స్వామివారి కిరీటం ఇచ్చిన 40 లక్షలు పెట్టి కిరీటం ఇచ్చాయంటే బ్యాక్గ్రౌండ్లో రియల్ లైఫ్లోనూ ఈజ్ ఏ డిఫరెంట్ మ్యాన్. మరి దేవుడు ఎందుకు తీసుకుంటున్నాడు? అది న్యాయంగా అయితే అది జరగకూడదు కదా. ఆయన దగ్గరికి లంచం ఇచ్చినట్టు కాకుండా అలా అయితే నేను చేసింది కొంత అయినా ప్రక్షాళన అవుతుంది అని ఇతను అనుకోబట్టి చేస్తున్నాడు, ఆయన అడగల. మీ మూవీ మొత్తంలో కూడా నాకు ఆ ప్యాటర్న్ కనిపించింది సార్. ఈయనకి రాముడికి ఒక పర్సనల్ రిలేషన్ ఉన్నట్లే అంటే ఎంత ఎక్స్ట్రీమ్ కంటే నాకు అది కూడా రామదాస్ క్యారెక్టర్లో చాలా నచ్చింది. ఆయన టెంపుల్ కట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ అయ్యే వరకు నాకు ఎంత రాజ్మహల్ అవని ఎంత సర్వెంట్స్ అవని నాకు అది అక్కర్లేదు, నేను ఈ కాజ్కి డెడికేట్ అయిపోతాను అని చెప్పి ఆ కాజ్ కోసం వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సింపుల్గా లివ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫండ్స్ అందరి భక్తికి అపీల్ చేశాడు అతను. వెళ్ళి డబ్బులు అడిగినప్పుడు కూడా
అంటే నేను కాంటెంపరరీ పాలిటిక్స్‌ని రెసిస్ట్ చేయలేను. నేను పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ నుండి ఆలోచిస్తాను గాబట్టి. కాంటెంపరరీ పాలిటిక్స్‌లో ఒక రాముడి గుడి కట్టాలన్నా ఆహ్, మనం మన గొప్పతనం చూపించుకోవాలి. మన రాముడి గుడి కట్టించుకొని మన ఉనికిని మనం నిలబెట్టుకోవాలి అన్న తాపత్రయానికి చెప్తున్నారు. ఇక్కడ రామదాస్ లాంటి భక్తుడేమో మీరు చెప్పినట్టు వాళ్ళ భక్తికి అపీల్ చేశాడు. వాళ్ళ భయానికి కానివ్వండి, వాళ్ళ గర్వానికి కానివ్వండి, వాళ్ళలోని అహానికి కానీ అపీల్ చేయలేదు. ఆహ్, ఇదంతా మీరు డ్రామటైజ్ చేసారా? లేదా హిస్టారికల్‌గా ఆ క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్‌ని అది అది నిజంగా జరిగిందా? నిజంగా జరిగిందమ్మా. ఇప్పుడు కూడా రామ మందిరం కట్టడానికి అప్పుడు పిలుపునిచ్చాడు అద్వాని. ఎవరికి తోచిన వాళ్ళు ఇటుక రూపంలో కూడా ఇవ్వండి అని. అవును. కొన్ని ఇటుకలుగా 10 ఇటుకలు 20 అవును. అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేక కాదు. అవును. పీపుల్ని కూడా ఎన్లైట్మెంట్ చేయటానికి ఈ సేవ చేస్తే ఇప్పుడు ఉడతా భక్తి అంటాము. కరెక్ట్. రామాయణంలో అది పురాణం, ఇతిహాసం అంటారు. కొంతమంది పురాణం అంటారు. పురాణం అంటే కల్పించేయి. ఇతిహాసం అంటే జరిగిందని. జరిగినా జరగకపోయినా అందులో మంచి ఉంటే తీసుకుంటాం. కరెక్ట్. ఆ రోజుల్లో వాళ్ళు రాసింది ఒక మంచి కార్యం కోసం రాశారు. అది జరగకపోయినా కూడా ఏదో ఒక ఫియర్ లేకపోతే ఒకళ్ళు చూస్తున్నారు మనని, ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సిఐడీలని సిబిఐ కాకుండా ఇంకొక దెర్ ఇస్ సమ్ పవర్ అనే ఉద్దేశంతో 100% వాళ్ళు ఇతర మతం వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే ఆడికి వెళ్ళినట్టు. సో ఇదొక ప్రాక్టీస్ పెంచటానికి ఈ సినిమాలు ఉపయోగపడినాయి. ఇప్పుడు మనకు ఒక గోల్ పెట్టుకుంటాం. ఇక్కడి నుంచి అక్కడికి 15 నిమిషాల్లో వెళ్ళాలి అని రేస్ పెట్టుకుంటాం. అలా నేను కనుక అలా సాధిస్తే నీకు దండం పెట్టుకుంటానని ప్రతి వాళ్ళకు అందుకే చేస్తారు. అదే వీళ్ళు ఏమంటారమ్మా, అదే నమ్మను అన్నా ఏథీస్ట్. ఏథీస్టా? అది తెలుగులో నాస్తికుల. ఆ, మీ ఎదురుగా కూర్చుంది. నాస్తికులకి కూడా కాపాడేది ఆయన. ఇప్పుడు నాస్తికులు అయితే అసలు రామదాస్ పేరు ఎత్తవు అసలు. అదే నేను చెప్పాలనుకునేది. ఆ! నాకు ఒకసారి చాలామంది అడుగుతూ ఉంటారు, ఇన్ని రకాల సినిమాలు తీశారు, 50 years ఆఫ్ డైరెక్షన్, సోషల్స్, ఆర్ట్ ఫిల్మ్స్, ఫ్యాంటసీస్, జగదేవ్ రెడ్డిలో భక్తి సినిమాలు, ఇన్ని రకాల సినిమాలు చేశారు, మీకు పద్మశ్రీ కానీ పద్మభూషణ్ ఎందుకు లేదు అంటే నేను అన్నా, ఇచ్చినా కూడా నన్ను కె రాఘవేంద్ర బియ్య అని పిలుస్తారు. నాకు అన్నిటికన్నా ఆనందం ఏంటంటే తిరుపతిలో కానీ ఎనీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర అన్నమయ్య పాటలు, నేను చేసిన పాటలు వినిపోతూ ఉంటాయి. శ్రీరామనవమి కానీ అది వచ్చినప్పుడు రామదాస్ పాటలు వినపడుతూ ఉంటాయి. షిరిడి సాయిబాబా దాంట్లో నేను తీసిన పాటలు వినపడుతూ ఉంటాయి. మంజునాథాన్ని కన్నడంలో శివుడి మీద తీశాను. అక్కడ కూడా ఇప్పటికీ ఆ పాట చాలా పాపులర్. మహాప్రాణదీపం అనేది. సో అంతకన్నా ఇంకా అదృష్టం ఏముందో చెప్పు. నేను ఉన్నా లేకపోయినా ఆ గుళ్ళో పాటలు వినప్రదానం ఉంటాయి. సో నేను 100% నాస్తికుడిని కాదు, నమ్ముతాను. ఆఫ్ కోర్స్. నేను
నువ్వు నాస్తికురాలు అన్నట్టు చెప్పావు. నేను అట్లా చూడలేదు. అట్లా చూస్తే నేను రానేమోగా ఇంటర్వ్యూ కాదు. అంటే ఒకళ్ళ ఒపీనియన్ ఒకళ్ళది. ఆఫ్ కోర్స్. లేదు, మీ క్యారెక్టర్ నాగార్జున అయితే అది ఒప్పుకునేవాడు కాదు. ఆయన నాస్తికులైనా కూడా వాళ్ళతో వర్క్ చేసేవాడు. సరే, ఇంకొక తర్వాత ఆ, కంప్లీట్ మారిపోయారు కదా. ఎవ్రీ ఇయర్ కొండకెళ్ళటం. మీరు నాగార్జున కూడా ఓ ఓకే, ఓకే. నేను రామదాస్ క్యారెక్టర్ నాగార్జున గురించి మాట్లాడాను. ఓకే, ఆయన ఆయన కూడా భక్తుడు అంటారు. ఓకే, అంటే అన్నమయ్య సినిమా తర్వాతనా? ఓకే, ఓకే. సరే, ఇంకొక ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి హాల్లో ఒక టేబుల్ మీద ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చింది. వాచ్మెన్ని అడిగాడు, ఇంట్లో వాళ్ళని అడిగాడు, అందరిని అడిగాడు. ఏంటి ఎవరు రాలేదండి. ఇది ఎట్లా జరిగిందో ఇప్పటికీ తెలీదు. ఇది ప్రమోట్ చేయడానికి చెప్పాల్సిన అవసరం లేదా? కొన్ని జరుగుతాయి అట్లా. బిలీఫ్ అండ్ మిరకిల్స్ అంటున్నారు. ఇది ఒకసారి అడిగాను. పుట్టపర్తి సాయిబాబా ఇట్లానే ఉంగరం ఇవ్వటం, ఇట్లానే చైన్ ఇవ్వటం, కొంతమందికి ఊడిదిస్తారు, విభూది. కొండకి దారిలో ఫస్ట్ ఆయన పాదాలు ఉంటాయి. అంటే హిస్టరీ కానీ పురాణం, ఇది హిస్టరీ కింద లెక్క. అంటే రాజులు కూడా ఉన్నారు కదా. చాలా పెద్ద పాదాలు అన్నమాట. అలివేలు మంగ కోసం నైట్స్ ఒక్కడే వచ్చి మళ్ళీ వెళ్తాడు కనుక ఆ పాదాలు ముద్ర కడబడిందని కింద అలివేలు మంగాపురం. నెక్స్ట్ ఇంకో రాయి ఉంది, దాని పేరు ఏదో ఉంది. అందరూ దాన్ని గౌరవించుకుంటారు, అంటే తెలిసిన భక్తులు. ఎందుకంటే అది హెల్త్కి. ఒక చోట చిన్న చిన్న రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేస్ట్ ఉంటాయి. గాలి నీడకు వెళ్ళినప్పుడు ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఒక ఇల్లు చేసుకోవాలా, కనీసం ఒక అట్లా రాళ్ళు పెట్టి వెళ్తే నాకు తెలిసిన చాలామందికి అది అయిన తర్వాత ఇల్లు వచ్చింది. అసలు ఒరిజినల్ పురాణంలో రాముడు భూమి మీద రాడు. ఓకే, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఓకే, రాముడు కనుక తన గుడి కట్టడం, తన భక్తుడు ఎలా సాధిస్తాడని కళ్ళారా చూడటానికి వచ్చాడు అని ఒక మాటతో అసలు ఫస్ట్ పాదం అవటం ఆ ఒక్క సీనే అద్భుతంగా ఉంటుంది. మొత్తం నేలంతా ఫ్లవర్స్ అయిపోయి ఇది వచ్చి జింకలు వచ్చి ఏనుగులు వచ్చి ఇంత అడావిడి చేయకుండా మామూలుగా పైనుంచి మాట్లాడుతున్నాను అనుకో. అందుకనే ఇది జరిగిన విషయం. ఆ అబ్బాయి చనిపోయినాడు, బతికాడు. నాగార్జున స్నేహకి. అవును, అవును, అవును. ఆ సీన్ కూడా చూపిస్తారు. సరే, ఇంకొక ఇంకొక డిస్కషన్ కూడా చేయాలి మీతో. అదేంటంటే అంటే ఇది నాకు జస్ట్ ఇప్పుడు తెలుగు సినిమాలు చూస్తున్నా, ఇప్పుడు హిందీ సినిమాలు చూస్తున్నా, ఇప్పుడు డిబేట్స్ చూస్తున్నా అనిపిస్తుంది. తానీషాని ఎక్కడ ఎందుకు ఒక విలన్ లాగా చూపించలేదు మీరు? ఒకటి, మీరు ఆల్రెడీ రీజన్ చెప్పారు. మన సినిమాకి అందరూ వచ్చేలాగా ఉండాలి, అన్ని విలువల్ని మనం చూపించేలాగా ఉండాలి, అండ్ చాయిస్ ఉన్నప్పుడల్లా బెటర్ థింగ్ చూపించే దానికే చూస్ చేసుకున్నాను, నాట్ లెసర్ థింగ్ అని. ఆ కాన్షియస్నెస్సా, లేక హిస్టారికల్గా మీరు చేసిన రీసెర్చ్ ప్రకారం కూడా ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి చూపించారా? ఎక్కడ ఒక్క మాట కూడా వల్గర్గా మనం
పురాణాల్లో కానీ చరిత్రలో కానీ చూసినవి, ఒక బోయేవాడు పక్షులను చంపి జంతువులను చంపి ఆహారం సంపాదించుకునే ఒక బోయేవాడు వాల్మీకిగా మారి రామాయణం రాశాడు. అంటే బోయేవాడు ఏం చూశాడు? ఇద్దరు పెట్టెలు ఉంటే ఒక పెట్టెను కొట్టాడు, రెండో పెట్టె దాని చుట్టూ తిరుగుతుంది. అది చూసి వాడికి మార్పు వచ్చింది. అటువంటి వాడు మహా భక్తుడుగా మారి రామాయణాన్ని రాశాడంటే అక్షర జ్ఞానం తెలియనివాడు తపస్సు చేస్తే పుట్ట కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం కూడా 2 days దీంట్లో కూడా విపాసన అన్న ఒక సిస్టమ్ ఉంది. అవును. అందులో 11 days కంప్లీట్ సైలెంట్గా ఉండాలి. నేను కూడా వెళ్ళాను. 11 days సైలెంట్గా ఉంటే ఎంత ఎనర్జీ వస్తుందో చెప్పలేము. ట్రై చేసి చూడండి. అలాంటిది వాళ్ళు సంవత్సరాలు తపస్సు చేశారంటే అవును. సమ్ పవర్స్ వస్తాయి కదా. కొంతమంది అట్లా అవును. లైట్గా ఉంటాం. దీని స్పిరిచువాలిటీలో అంటే అలాంటి నాస్తికులు నమ్మే దానిలో మేమేమంటామంటే మైండ్ సైలెన్స్ అయితే కాన్ఫ్లిక్ట్ తగ్గుతుంది. అంటే మైండ్ ఎప్పుడు థాట్స్తో ఆక్యుపై అయి ఉంటుంది బ్రెయిన్. సో ఎప్పుడైతే థాట్స్ సైలెంట్ అవుతాయో మైండ్ స్టిల్ అవుతుందో అప్పుడు కాన్ఫ్లిక్ట్ తగ్గిపోతుంది. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఎప్పుడు సఫరింగే కదా మనకి. అలా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు అయింది, బాధ, దుఃఖం ఇవే కదా. సో ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గినప్పుడు రెన్యూడ్ ఎనర్జీ ఉంటుంది. కొద్దిమంది అసలు బాడీని కూడా ట్రాన్సెండ్ చేయగలుగుతారు. అది కాన్షియస్నెస్లో నెక్స్ట్ లెవెల్. మీరు చెప్పిన షిర్డీ సాయిబాబాది కానివ్వండి, రమణ మహర్షి కానీ చాలామంది బిలీవర్స్ మహిమలు అంటారు. ఆ మహిమలు అనేవి వాళ్ళు ఎందుకు బిలీవ్ చేస్తారంటే ఈ ట్రాన్సెండింగ్ బాడీలీ పవర్స్. సరే ఇంకొక దానికి నేను అటెన్షన్ తీసుకురావాలి. కబీర్ క్యారెక్టర్తో ఒక మాట, 2 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు చేయించారు. కబీర్ క్యారెక్టర్తో ఏంటంటే ఆయన రామదాస్ ఇద్దరు కలిసి ఆ పాట పాడతారు. ఏ వేల్పు నింగి నేలను కలుపు ఏ వేల్పు. సో ఆ పాట అసలు అద్భుతంగా ఉంటుంది. నా చిన్నప్పుడు గుర్తు అసలు రేజ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు అట్లా నాన్ స్టాప్గా అట్లా పాడటమే ఒక క్రేజ్ అసలు. అండ్ ఆ లిరిక్స్ కూడా అలా ఉంటాయి క్యాప్టివేటింగ్గా. బట్ మీరు కబీర్ క్యారెక్టర్ ద్వారా ఒక ఇంపార్టెంట్ డైలాగ్ చెప్పిస్తారు. ఏమంటారంటే ఈయన అడుగుతారు, నాగార్జున సర్ప్రైజ్ అయిపోయి రామదాస్ అడుగుతారు, అదేంటండి మీరు ఒక ముస్లిం అయ్యుండి ఇట్లా రాముడిని పూజ చేస్తున్నారేంటి, రాముడికి పాట పాడుతున్నారు ఏంటంటే గాలికి, నేలకి, నీరుకి, ప్రకృతికి కులమేంటి మతమేంటి అంటాడు కబీర్. అక్కడ వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారనమాట. అండ్ కబీర్ ద్వారా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చేయించారు మీరు. ఈయనకి తారక మంత్రం అంటే శ్రీరామ రామ రామైతే ఈయన ద్వారా మీరు చెప్పించారు. అంటే ఒక ముస్లిం ఇనిషియేట్ చేశారు. ఒక హిందూకి ఒక ముస్లిము రామనామం చెప్పించారు. నెక్స్ట్ ఇంకొక క్రిటికల్ థింగ్ కబీర్ ద్వారా మీరు చేయించింది ఏంటంటే ఆయన వచ్చినప్పుడు బ్రహ్మానందం వీళ్ళు వచ్చి మాక్ చేస్తారనమాట. ఏంటి నువ్వు తురకోడివి, నువ్వు తురకోడు వచ్చి రామాయణం చెప్తున్నావు అని. ఏంటయ్యా తురక అంటారు, మా బీబీ నాంచారి మీ వెంకటేశ్వరం చేసుకున్నప్పుడే మనం బ్రదర్స్ అయిపోయాము అని. మీకెందుకు అది ఆ కబీర్ క్యారెక్టర్ని మీరు ఎందుకు తీసుకొచ్చారు అసలు? ఫస్ట్ అసలు ఎందుకు దాన్ని అలా యూజ్ చేశారు? ఏం చెప్పడానికి వాడారు? చరిత్రలో ఇది హిస్టరీ కదమ్మా, రామదాస్ హిస్టరీ కదా. చరిత్రలో కూడా ఈయనకి కబీర్ ఒక టైప్ గురువు అని ఉంది. అసలు కబీర్ వేరు, కబీర్ వంశం. ఇప్పుడు వేదవ్యాసుడు ఇన్ని రాశారంటారే, అన్నీ ఒకటి రాయలే. నెక్స్ట్ జనరేషన్ వేదవ్యాసు. అలా ఒక ముస్లిం కూడా రామభక్తుడు అయ్యాడంటే, ఒక క్రిస్టియన్ కూడా రామభక్తుడు అయ్యాడంటే మనం అలా ఉండాలి అని చెప్పడానికి రాసిందమ్మా. ఓకే, ఎలా ఉండాలి అని. మనుషులంతా ఒకటే. నా దృష్టిలో మతం లేదమ్మా. నాకు మా ఆఫీస్లో ఎవరు పని చేస్తారంటే వాళ్ళ కులం ఏంటది అడగం కూడా. సో మనుషులు ఎక్కడ రాంగ్ ఎడుతున్నారో కొంతైనా
చూడు చక్కగా వాళ్ళిద్దరూ ముస్లిం మునీలు రాముడి గురించి అద్భుతంగా పాడారు. సో, మీరు సామరస్యత హ్మ్. చూపించాలి అనుకున్నారు. ఒక 2 క్వెషన్స్ అడిగి నేను కంక్లూడ్ జేస్తాను. ఒకటేమో రామదాస్ మొత్తం అయిపోయాక చివర్లో ఆయన గుడి కట్టేసాడు. ఆయన డ్యూటీ ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఫుల్‌ఫిల్ అయిన తర్వాత రాముడొస్తాడు. రాముడొచ్చి నీకు నేను ఆనందలోకం ఇస్తాను. ఆనందలోకంకి నువ్వు వెళ్ళొచ్చు. నీకు మోక్షలోకం ఇస్తాను అని. అంటే ఓహ్! ఆనందలోకమా? అంటే అక్కడ నీ భజనలు, నీ పాటలు, నీ కీర్తనలు అన్నీ ఉంటాయా? అంటే లేదు ఇంకసలక్కడ ఏమీ చేయక్కర్లేదు నీకు ఆనందం రావాలంటే. నీకు జస్ట్ అలా ఆనందం ఉంటేనే నేను నీకు మోక్షం ఇస్తాను అంటాడు. అయ్యో! నీ భజనలు, నీ కీర్తనలు ఇవేమీ లేకుండా ఆనందం ఏంటి? నాకలాంటి ఆనందలోకం అక్కర్లేదు. నేనిక్కడే ఉంటాను అంటాడు. సో, మీరక్కడ చూపించాలనుకుంది ఏంటి? అంటే మీ మీ డెఫినిషన్ ఆఫ్ ఆనందం ఆర్ మోక్షం ఏంటి? ఒక ట్రూ ఇది భక్తుడికి? ఇది ఏమంటాం ఎండ్‌లెస్ అండ్ అసల పూర్తిగా పోయిన భక్తుడు మాట్లాడే మాటలమ్మ ఇది. ఇక ఆయన తప్ప నాకు పెళ్ళాం బిడ్డలు గానీ, ఈళ్ళు గానీ, ఆళ్ళు గానీ అది చాలామందికి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ వస్తుంది. రియల్ లైఫ్‌లో కూడా కొడుకులు పెళ్ళిళ్ళు, గిళ్ళిళ్ళు అన్నీ చేసి తర్వాత ఎవరికి ఆళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కడే మిగిలాడు. కొంతమందేమో వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. సో, వాళ్ళ జనరేషన్‌కి యాక్సెప్ట్ చేయాల్సొస్తుంది. వాళ్ళ ఇంట్లో ఇదివరకు ఉమ్మడి కుటుంబంలో ఉండేవారమంతా. ఇప్పుడేంటంటే ఎవరి లైఫ్ వాళ్ళది. ఆహా! నేనడిగింది మీరు 'రామదాస్' అలా రిజెక్ట్ చేయటాన్ని మీరు ఎందుకు చూపించారు? అది కూడా అదే డ్రామటైజింగే గదా! అన్ మీరక్కడ ఏం అహా! చూపించాలనుకున్నారు? ఎక్కడికెళ్ళినా కూడా నీ నామం స్మరించాలి. నీ భజనలుండాలి. అటువంటి పోస్ట్ ఏమైనా ఇయ్యి నీలో ఐక్యమైపోతామని చెప్పడానికి. సో, మీరనేది ఒక భక్తుడి ట్రూ గోల్ దేవుడితో ఐక్యం అవ్వడం అంటారా? మీరదేనా చూపించాలనుకుంది? కొంతమంది ఏంటంటే మోక్షం అంటారమ్మా. మోక్షం అంటే ఈ ఏ కోరికలు లేని ప్లేస్ అని. ఈ స్వర్గం, నరకం అనేది అది వేరే టాపిక్. ఆయనలో ఐక్యమైపోతే చాలు అనే ఎగ్జాంపుల్స్‌కి ఇటువంటి క్వెషన్‌లు మీరేస్తారనే అది చదివితే కొంచెం నమ్మబుద్ధేస్తుంది. ఆంజనేయ స్వామి ఇలా ఓపెన్ చేసి చూపిస్తాడు. సీతారాములు ఉంటారు. అవన్నీ ఏంటంటే ఇఫ్ యూ ఖాళీగా ఉన్నప్పుడు వేరే ఆలోచనలు లేకుండా బోర్ కొడుతుందనో లేకపోతే ఇంకోటో ప్రశాంతంగా తలుచుకొని ఏదో ఒకటి ఓ చిట్టమని గ్రీన్ అలాగే ఒక పేరు జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఓం నమ శివాయ. అంటే నీతో మాట్లాడుతున్న మైండ్ కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటుంది. నువ్వు నా వెనక చూస్తున్నావు కానీ నువ్వు నెక్స్ట్ టైం ఏం తిందాం ఎలా వస్తుంది అది హ్యూమన్ నేచర్. నేను ఇంత తెలిసినా కూడా ఇంకా నాకు ఇంకా ఒక్కడిని బోర్ కొడుతుంది. పని ఉన్నా కూడా ఇప్పుడు పని పెట్టుకున్నాను. ఆ 1 అవర్ ఖాళీ ఉందనుకో అది బోర్ అనిపిస్తుంది. అది రెస్ట్ అనుకోగలిగితే హ్యాపీగా ఉంటుంది. సో, మీరలా తీసుకురావడానికి భక్తి హెల్ప్ చేస్తుంది అంటారా? అలా జస్ట్ చాలా మంది దేవుడిని అలా చూస్తారు అంటున్నారు. మీరది చూపించారంటున్నారు. అంతే. ఓకే. ఆయన అక్కడే ఉండాలిగా ఉన్నాడని చెప్పానుగా. కరెక్ట్. ఆయన అక్కడే ఉండడానికి చూజ్ చేశారు. సరే. సో, ఆల్మోస్ట్ ఇది లాస్ట్ క్వెషను. యాహ్! సో, ఇది జస్ట్ లాస్ట్ క్వెషన్. బట్
ఈ క్వెషన్‌కి కన్ఫైన్ అవ్వండి. ఓకేనా? ఈ సినిమాని ఇవాళ తీయాల్సొస్తే ఏమన్నా మార్చేవారా? భక్తి పెంచటానికి ఏమన్నా కొత్త సీన్‌లు 2, 3 పెడతాను తప్ప, అంతకన్నా బెస్ట్ సీన్స్ ఆలోచించలే. అంటే భగవంతుడు నేల మీదకొచ్చాడు అని ఆలోచనప్పుడే ఈ సినిమా హిట్ అనుకున్నా. నిజంగా రాలా. సో, యాజ్ ఈజ్ చేస్తాను తప్ప, ఇంకా ఎమోషన్ పెంచడానికి గానీ, సో, మీ ఎమోషన్ ఇక్కడ భక్తి. అన్ని రసాల్లో మీరిక్కడ చూసిన భక్తి రసం. ఇండైరెక్ట్‌గా ఏంటంటే, ఇప్పుడు అన్నమయ్య క్లైమాక్స్ ఉందనుకున్నా. నీకు ఆయుష్ ఇస్తాను అంటే అంటాడు కపట నాటక సూత్రధారి. ఈ కట్టుబుట్టి ఇన్నేళ్ళైంది హ్మ్. అనేది ఎందుకన్నానంటే, మంచి పనులు చేస్తే ఆయుష్ ఇస్తాడు దేవుడు అనే నమ్మకం ఆడియన్స్‌లోకి వెళ్ళబట్టి, ఇప్పుడు హ్మ్. అన్నమయ్యలాగా మనం కూడా అర్థం. మంచి పనులు చేస్తే ఆయుష్ ఇస్తాడని ఆశ. హ్మ్. హ్మ్. మీ ఇంటికొస్తే పప్పు బాగా పెడతావు, హ్మ్. వాడింటికి వెళ్తే చికెన్ బాగా పెడతాను, చిన్న చిన్న లేకపోతే ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం. హ్మ్. ఆశ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో, మీరొక భక్తుడికి ఒక మెసేజ్ ఇస్తున్నారు. అది భక్తి అనే మెసేజ్ ఇస్తున్నారు. బట్ ఇప్పుడు జస్ట్ హైపోథెటికల్లీ మీరంటుందేంటంటే, ఒక మంచి పని చేస్తే నన్ను దేవుడు మెచ్చుకుంటాడు అనేది మీరు చెప్పాలనుకుంటున్నారు. బట్ దేవు ఆ మంచి పని అవతల వాళ్ళని నిందించటం, ఆహ్, వేరే మతం వాళ్ళని అడ్డుకోవటం, అదే దేవుడు చేసే మంచి పని అని చెప్తే మీరేమంటారు? నేను అసలు నేను చెప్పా, మతం లేదు, మనుషులంతా ఒకటే. ఓకే. థ్యాంక్ యూ. రామలక్ష్మణులాగా ఉంటే చాలు. థ్యాంక్ యూ. అంతే. ఇంతకీ రామదాస్ ఇది వేయటం కాదు, రామదాస్ చుట్టూ ఏం చెప్పాలన్నావు? ఆహ్, ఓకే. మీరు నన్ను క్వెషన్ అడుగుతున్నారు. బావుంది. సో, కాదు. ఎడిట్ చేయొద్దు. సో, నేనేం చెప్పాలనుకున్నానంటే, నాకు రామదాస్‌లో చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ కనిపించాయి. ఒక ఒక ట్రూ భక్తి అంటే నేనసలు భక్తురాలిని గాదు ఫస్ట్. ఓకే. బట్ నేను దేవుడిని నమ్మేవాళ్ళని జడ్జ్ జేయను. అసలు నా వాల్యూస్‌తో కూడా సంబంధం లేదు. ఇది స్వాతి ఎవరన్న దాంతో సంబంధం లేదు. దేన్నైనా ఎలా చూడాలి అన్న దానిలో ఒక స్టాండర్డ్ అనమాట. సో, రామదాసు ఒక ట్రూ భక్తుడు. ఆయన గుడి కట్టాలనుకున్నాడు. ఆయన భక్తితో చాలా మందిని వాళ్ళ గుడి భక్తిని కట్టాలని ఎందుకన్నానంటే, ఆవిడ శబరి ఆమెలో ఆ కాదు, భక్తి కళ్ళ ముందు విగ్రహాలు వర్షం వచ్చిన వర్షం వచ్చి కూలిపోయాయి. ఆయన కట్టాలనుకున్నాడు. సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పాన్ని 10 మందికి వాళ్ళ భక్తికి అపీల్ చేసి, కన్విన్స్ చేసి డబ్బులు రైజ్ చేయగలిగాడు. అప్పటిదాకా ఆయన పని ముగిసేదాకా ఆయన ఒక చెట్టు కిందే ఉన్నాడు. గుడి కట్టాడు. ఈ ప్రాసెస్‌లో ఆయనేం గెయిన్ అవ్వల. ఆయన కాళ్ళకి దండం పెట్టినా దండం పెట్టనివ్వలేదు. వాళ్ళు ఆయన్ని గొప్పవాడిని చేసినా చేయనివ్వలేదు. ఇక్కడ నేను కాదు గొప్పవాడిని. ఇది రాముడి గొప్పతనం. రాముడు నన్ను జస్ట్ చేయించుకున్నాడు. ఇంత చేసి ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే, అతని పైన ఉంది ఒక ముస్లిం రూలర్. ఆహ్, ఎంత నీకు రామభక్తున్నా ఇవాల్టి రోజున నీకు రామభక్తి అంటే నువ్వు ముస్లింని ద్వేషించటం. నా దృష్టిలో అసలు నువ్వు ఒకళ్ళని భక్తితో పూజించడానికి ఇంకోళ్ళని ఎందుకు హేట్ చేయాలో నాకు అర్థం గాదు. నేను దేవుడిని నమ్మని దాన్ని గూడా నాకనిపిస్తుందనమాట. నువ్వు పూర్తిగా ఒకదాన్ని నమ్మడానికి ఒకడు విలన్ ఎందుకు కావాలో అర్థం కాలా. సో, అక్కడ రామదాస్ క్యారెక్టర్‌కి పైన తానేషా యాక్చువల్ విలన్ ఉండాల్సిన అన్ని లక్షణాలున్నాయి. ఇప్పుడు కాంటెంపరరీ ఇండియన్ సినిమాలో ప్రకారం చూపిస్తే ఆయన ముస్లిము, ఒక రూలరు, ఈయన్ని జైల్లో పెట్టాడు. ఇంతయింది.
కానీ ఆయన విలనైజ్ చేయలా మీరు. చాలా సెన్సిబుల్‌గా చూపించారు. 'కబీర్' లాంటి క్యారెక్టర్ ద్వారా వాల్యూస్ చూపించారు. ఓక్ దేవుడిని ఎలా చూడాలి? రిలీజియన్ అనేది ఏంటి? స్పిరిచువాలిటీ అనేది ఏంటి అని. అండ్ ఓవరాల్‌గా నాకు అసలు ఈ డైలాగ్ ఎందుకు చేయాలి అనిపించిందంటే, నాకిందులో కేవలం రామదాస్ కనిపించడు. నాకు మీ వాల్యూస్ కనిపించాయి. ఎందుకంటే ఒక డైరెక్టర్‌కి ఉండాల్సిన డైరెక్టర్ పవర్ చాలా ఉంది సార్. చాలా చాయిస్ మేక్ చేయొచ్చు అవును. డైరెక్టర్. ఎలాగైనా చూపించేయొచ్చు. మీరన్నట్టు డోస్ ఎమోషన్ కొంచెం అటేసేస్తే భక్తి బదులు కోపం, లేదా భయం, లేదా ద్వేషం ఏవైనా కలిగించేయొచ్చు. కలిగిస్తే అటువైపు వెళ్ళిపోతుంది సినిమా. మీకా చాయిస్ ఉంది. ఏ ఎమోషన్ ఎక్కువ సెల్ అవుతుంది బిజినెస్ వైస్‌గా అనేది గూడా మీకు చాయిస్ ఉంది. కానీ మీరదేమీ చాయిస్ మేక్ చేయలేదు. మీరు మీ చాయిస్ వాస్ ఫర్ డివోషన్, ఫర్ గుడ్‌నెస్. ఐ థింక్ దట్స్ వేర్ ఐ రెజొనేటెడ్ విత్ యూ. అందుకనే నాకు మీరు చాలా క్రిటికల్ రోల్ ప్లే చేశారు అనిపించింది. కొన్ని ఎందుకు నమ్మాల్సి వస్తుందంటమ్మా, రిలీజ్ అయిన తర్వాత అన్ని థియేటర్స్‌లోనూ విగ్రహాలు పెట్టడం, పూజ చేయటం చేస్తాం దేవుడి సినిమాలైతే. వైజాగ్‌లో ఒక థియేటర్‌లో 10 రోజులు, 12 రోజులు ఒక చిలక విగ్రహం మీద ఉండి అట్లా ఉండిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. కొన్ని ఈ క్రియేట్ చేసేవి కాదు. కనుక నేచర్‌లోనే, ప్రకృతిలోనే పవర్స్ అన్నీ ఉన్నాయమ్మా. ఎగ్జాంపుల్ చెప్పా కదా నేను. నా మైండ్ అంతా దాని మీద ఉందనుకో, అయ్యే కనపడదు. నీకు కూడా జరిగి ఉంటుంది. సార్‌తో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటూ గబుక్కున నీ ఫోనే వస్తుంది ఒక్కోసారి కదా. మీకు కూడా జరిగి ఉంటుంది కదా. మేబీ. హ్మ్. బట్ నాకు అర్థమవుతుంది. అంటే ఐ కెన్ సే వన్ థింగ్ ఐ కెన్ నువ్వు సే. నాస్తికురాలైతే పిల్ల పాడుతూ ఉంటే షటప్ అదే నేనంది. నాకు ప్రాబ్లమ్ లేదు గాబట్టి నేను రెస్పెక్ట్ చేయగలుగుతున్నాను. నాకు తెలిసిన మతం, నాకు తెలిసిన స్పిరిచువాలిటీ అలా హేట్ చేయనివ్వలేదు. అందరూ పసితనంలాగా ఉండాలి. చర్చికి వెళ్తే నేను ఎవరితో వెళ్తే డెఫినెట్గా మనసులో అవును. కోరుకుంటాను. బుద్ధిజం నమ్ముతాను. అది ట్రూ స్పిరిచువాలిటీ నుండే వస్తుంది. అదే ట్రూ బిలీఫ్ నుండే వస్తుంది. నాకు మీలో కనిపించింది అది. అండ్ నాకు ఆల్రెడీ పర్సనల్ తెలుసు మీరు చాలా భక్తులని. సో, మీలోని ఆ భక్తిని బయటికి తీసుకొద్దామని ఈ కాన్వర్సేషన్ చేశాను. అంతేగాని నా నుంచి భక్తి నీలోకి రావట్లేదు. అది కష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాహ్!